ఆగస్ట్ 15, 1947 భారతదేశం స్వతంత్రం పొందింది. బ్రిటిష్ రాజ్ ముగిసిపోయింది. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. కానీ ఒక పెద్ద నిజం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ రోజు భారతదేశం ఫ్రీ అయింది కానీ కంప్లీట్ కాలేదు. బ్రిటిష్ ఇండియా మాత్రమే ఇండిపెండెంట్ అయింది. కానీ దాని పక్కన ఉన్న 560 కన్నా ఎక్కువ ప్రిన్స్లీ స్టేట్స్ కి ఒక చాయిస్ ఇచ్చారు. ఇండియాలో కలవచ్చు, పాకిస్తాన్ లో కలవచ్చు, లేక ఇండిపెండెంట్ గా కూడా ఉండొచ్చు అని. చాలా స్టేట్స్ ప్రాక్టికల్ గా ఇండియాలో మర్జ్ అయ్యాయి. కానీ ఒక స్టేట్ మాత్రం వేరే ఆలోచన చేసింది. అదే హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పటి తెలంగాణ మాత్రమే కాదు, అప్పట్లో అది ప్రెసెంట్ తెలంగాణ మొత్తంతో పాటు మరాఠ్వాడా రీజియన్ మరియు కర్ణాటకలో ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ భారత్ లో ఒక పెద్ద రాజ్యం. లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, కోట్ల మంది జనాభా, ఓన్ ఆర్మీ, ఓన్ కరెన్సీ, ఓన్ రైల్వేస్, ఓన్ పోస్టల్ సిస్టమ్, ఓన్ అడ్మినిస్ట్రేషన్, ఆల్మోస్ట్ ఒక సెపరేట్ కంట్రీ లా ఆపరేట్ అయ్యేది. ఆ రాజ్యాన్ని రూల్ చేస్తున్న వ్యక్తి 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన ఆ కాలంలో వరల్డ్ లోనే రిచెస్ట్ రూలర్స్ లో ఒకరిగా పేరు పొందారు. టైమ్ మ్యాగజైన్ కవర్ మీద కూడా ప్లేస్ పొందారు. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రూలర్. కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. హైదరాబాద్ ఇండియాలో కలవదు, హైదరాబాద్ ఒక ఇండిపెండెంట్ సావరెన్ నేషన్ గా కంటిన్యూ అవుతుంది అని. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ కి సముద్ర తీరం లేదు, ఫారెన్ బార్డర్స్ లేవు, చుట్టూ మొత్తం ఇండియన్ టెరిటరీయే. ఇండిపెండెంట్ హైదరాబాద్ అంటే ఇండియా మధ్యలో ఒక సెపరేట్ కంట్రీ. మిలిటరీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది పర్మనెంట్ సెక్యూరిటీ రిస్క్. పొలిటికల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది నేషనల్ ఇంటిగ్రేషన్ కి బిగ్గెస్ట్ ఆబ్స్టికల్. ఈ సిచ్యువేషన్ ని చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక మాటలో తన కన్సర్న్ ని చెప్పారు. హైదరాబాద్ ఇస్ అన్ అల్సర్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఇండియా విచ్ మస్ట్ బి సర్జికల్లీ రిమూవ్. ఆ స్టేట్మెంట్ వెనుక ఉన్న సీరియస్నెస్, ఆ డెసిషన్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఇండియా హిస్టరీని ఫర్ ఎవర్ మర్చిపోయేలా మార్చింది. కానీ ఇండియా వెంటనే మిలిటరీని పంపించలేదు. ముందు నెగోషియేషన్స్ జరిగాయి, అగ్రిమెంట్స్ అయ్యాయి, డిప్లొమసీకి ఫుల్ ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ డిస్కషన్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? నిజాం గవర్నమెంట్ సీక్రెట్ గా ఏం చేస్తుంది? హైదరాబాద్ లో రజాకార్స్ అనే భయంకరమైన ఫోర్స్ ఎలా పుట్టింది? సో సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మరియు భారత ప్రభుత్వం ఒక విషయం నమ్మారు. యుద్ధం కన్నా చర్చల ద్వారా పరిష్కారం బెటర్. అందుకే నిజాం గవర్నమెంట్ తో కంటిన్యూస్ నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా రౌండ్స్ డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్లీ నవంబర్ 29, 1947 ఇండియా మరియు హైదరాబాద్ స్టేట్ మధ్య ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ సైన్ అయింది. దాని పేరే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక సంవత్సరం పాటు ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని అలానే కంటిన్యూ అవ్వాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, డిఫెన్స్ లాంటి కొన్ని మ్యాటర్స్ లో ఇండియా సపోర్ట్ చేస్తుంది. మీన్ వైల్ పొలిటికల్ సొల్యూషన్స్ కోసం డిస్కషన్స్ కంటిన్యూ అవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం కాదు, సమయం కొనుక్కోవడం. కానీ పేపర్ మీద అగ్రిమెంట్ సైన్ చేసిన గ్రౌండ్ రియాలిటీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది. బిహైండ్ ది సీన్స్ నిజాం గవర్నమెంట్ సైలెంట్ గా మిలిటరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ తో సీక్రెట్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం, ఫారెన్ సోర్సెస్ నుంచి వెపన్స్ ప్రొక్యూర్ చేయడానికి అటెంప్ట్స్ చేయడం, స్టేట్ మిలిటరీని స్ట్రెంథెన్ చేయడం, ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా ఢిల్లీకి రీచ్ అవ్వడం మొదలయ్యాయి. అదే కాదు, హైదరాబాద్ స్టేట్ లో ఉస్మానియా సిక్కా అనే లోకల్ కరెన్సీని మాత్రమే ఎంకరేజ్ చేయడం, ఇండియన్ యూనియన్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ని లిమిట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇండియాకి ఒక డౌట్ క్లియర్ గా వచ్చింది. నిజాం నెగోసియేషన్స్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ ప్రిపరేషన్ మాత్రం వేరే డైరెక్షన్ లో నడుస్తుంది. మిలిటరీ ప్రిపరేషన్స్ కన్నా డేంజరస్ డెవలప్మెంట్ ఇంకొకటి జరిగింది. హైదరాబాద్ స్ట్రీట్స్ లో ఒక ప్రైవేట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ర్యాపిడ్ గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఆర్గనైజేషన్ పేరే రజాకార్స్. లీడర్ కాసిం రజ్వీ. ఇనీషియల్ గా వాళ్ళు నిజాం ని ప్రొటెక్ట్ చేయడానికి వాలంటీర్స్ గా చెప్పుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోయింది. రజాకార్స్ హెవీ వెపన్స్ క్యారీ చేయడం, విలేజెస్ మీద అటాక్స్ చేయడం, ఇండియన్ యూనియన్ లో కలవాలి అని కోరుకున్న సివిలియన్స్ ని బెదిరించడం, వైలెన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫియర్, లాలెస్నెస్, వైలెన్స్ హైదరాబాద్ స్టేట్ లో రోజు రోజుకి పెరిగిపోయాయి. అదే టైంలో తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ లీడర్షిప్ లో తెలంగాణ పీజెంట్స్ ఆర్మ్ స్ట్రగుల్ కూడా పీక్ స్టేజ్ కి చేరుకుంది. అంటే ఒకవైపు రజాకార్స్, ఇంకోవైపు ఆర్మ్ రెబిలియన్. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్మోస్ట్ కంట్రోల్ కోల్పోతుంది. ఢిల్లీ నుంచి చూస్తే సిచ్యువేషన్ ఇప్పుడు కేవలం పొలిటికల్ ఇష్యూ కాదు, అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. సర్దార్ పటేల్ కి ఒక విషయం కంప్లీట్ క్లారిటీ వచ్చింది. నెగోసియేషన్స్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ కి చేరుకున్నాయి. కానీ ఇండియా డైరెక్ట్ గా వార్ అని అనౌన్స్ చేయలేదు. దాని బదులు ప్రపంచం మొత్తాన్ని సర్ప్రైజ్ చేసి ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ చేసింది. మిలిటరీ ఆపరేషన్ కి పోలీస్ యాక్షన్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఆపరేషన్ పోలో అనే కోడ్ నేమ్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి?
సెప్టెంబర్ 13, 1948 ఎర్లీ మార్నింగ్ ఇండియన్ ఆర్మీ ఫైనల్లీ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గవర్నమెంట్ ఈ ఆపరేషన్ ని వార్ అని అనౌన్స్ చేయలేదు. ఇన్స్టెడ్ ఒఫీషియల్ గా దాన్ని పోలీస్ యాక్షన్ అని డిస్క్రైబ్ చేసింది. ఎందుకంటే హైదరాబాద్ లీగల్లీ ఇండిపెండెంట్ కంట్రీ కాదు. ఇండియన్ గవర్నమెంట్ వ్యూ ప్రకారం అది ఇండియా మధ్యలో ఉన్న ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ క్రైసిస్. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నెసరీ డిప్లొమాటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఆపరేషన్ ని పోలీస్ యాక్షన్ అని టర్మినాలజీతో ఎగ్జిక్యూట్ చేశారు. మరి ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ పోలో అనే కోడ్ నేమ్ ఎందుకు పెట్టారు? రీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ టైంలో హైదరాబాద్ స్టేట్ లో ప్రపంచంలో ఎక్కడా లేని రేంజ్ లో అప్రాక్సిమేట్లీ 17 పోలో గ్రౌండ్స్ ఉన్నాయి. పోలో గేమ్ అంటే నిజాం ఫ్యామిలీకి చాలా ఇష్టం. అందుకే ఇండియన్ ఆర్మీ ఈ కోడ్ నేమ్ ని సెలెక్ట్ చేసింది, ఆపరేషన్ పోలో. సింపుల్ గా అనిపించిన హిస్టరీలో పర్మనెంట్ గా నిలిచిపోయిన మిలిటరీ కోడ్ నేమ్ ఇది. ఈ ఎంటైర్ ఆపరేషన్ కి కమాండ్ ఇచ్చిన మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆయన ఒక సింపుల్ ఫ్రంటల్ అటాక్ ప్లాన్ చేయలేదు. ఇన్స్టెడ్ పాకిస్తాన్ లేటర్ వార్స్ లో కూడా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ గా డిస్కస్ చేసిన ఒక పవర్ఫుల్ 2 ఫ్రంట్ పిన్సర్ మూవ్మెంట్ డిజైన్ చేశారు. ఆబ్జెక్టివ్ క్లియర్, హైదరాబాద్ స్టేట్ ఆర్మీని కన్ఫ్యూజ్ చేయాలి, మల్టిపుల్ డైరెక్షన్స్ నుండి సైమల్టేనియస్ గా ప్రెషర్ క్రియేట్ చేయాలి, ఎస్కేప్ రూట్స్ క్లోజ్ చేయాలి, ఫాస్ట్ గా హైదరాబాద్ సిటీని ఐసోలేట్ చేయాలి. స్ట్రైక్ ఫోర్స్ 1 వెస్టర్న్ ఫ్రంట్, హెవీ ఇన్ఫెంట్రీ, ఆర్మ్ కాలమ్స్, షేర్మెన్ ట్యాంక్స్. మహారాష్ట్రలో ఉన్న షోలాపూర్ నుండి లైట్నింగ్ స్పీడ్ తో హైదరాబాద్ డైరెక్షన్ లో అడ్వాన్స్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైం స్ట్రైక్ ఫోర్స్ 2 ఈస్టర్న్ ఫ్రంట్, విజయవాడ సైడ్ నుండి ట్రూప్స్ మూవ్ అయ్యి నల్గొండ, సూర్యాపేట్ డైరెక్షన్ లో కోఆర్డినేటెడ్ అసాల్ట్ స్టార్ట్ చేశాయి. ఒక సైడ్ నుండి కాదు, 2 వైపుల నుండి సైమల్టేనియస్ గా ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల హైదరాబాద్ స్టేట్ ఆర్మీకి ఎగ్జాక్ట్ మెయిన్ అటాక్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు. ఇండియన్ ఆర్మీ ఆబ్జెక్టివ్ సింపుల్, స్పీడ్, సర్ప్రైజ్, కంప్లీట్ డామినేషన్. కేవలం 2 రోజుల్లో ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ బోర్డర్స్ ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ రజాకార్స్ అంత ఈజీగా సరెండర్ అవ్వలేదు. నల్లమల్ల ఫారెస్ట్, డిస్ట్రిక్ట్ బార్డర్స్, రోడ్ జంక్షన్స్, కొన్ని ప్లేసెస్ లో ఫియర్స్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. మరి ఇండియన్ ఆర్మీ ఆ రెసిస్టెన్స్ ని ఎలా క్రష్ చేసింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రోల్ ఏంటి? కేవలం 108 గంటల్లోనే నిజాం ఎంపైర్ ఎలా కొలాప్స్ అయింది? రోడ్ బ్లాక్స్, ఫార్టిఫైడ్ పొజిషన్స్, రజాకార్స్ రెసిస్టెన్స్ ఒక్కటి కూడా ఇండియన్ ఆర్మీ మొమెంటం ని ఆపలేకపోయాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికగ్నైజెన్స్ మిషన్స్ కంటిన్యూస్ గా ఎనిమీ మూవ్మెంట్స్ ని మానిటర్ చేస్తూ ఆర్మీకి యాక్యురేట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అందించింది. హెవీ ఆర్టిలరీ సపోర్ట్, షేర్మెన్ ట్యాంక్స్, డిసిప్లైన్ ఇన్ఫెంట్రీ కోఆర్డినేషన్, ఈ కాంబినేషన్ ముందు హైదరాబాద్ స్టేట్ ఫోర్సెస్ గ్రాడ్యువల్లీ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల రజాకార్స్ డెస్పరేట్ రెసిస్టెన్స్ చూపించిన రెగ్యులర్ హైదరాబాద్ స్టేట్ ఆర్మీ ఆఫీసర్స్ కి ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఈ యుద్ధం కంటిన్యూ చేస్తే అన్నెసరీ బ్లడ్ షెడ్ తప్ప వేరే రిజల్ట్ ఉండదు అని. మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఎడ్రూస్, హైదరాబాద్ స్టేట్ ఆర్మీ కమాండర్, సిచ్యువేషన్ ని కంప్లీట్ గా అసెస్ చేసి మిలిటరీ విక్టరీ ఇంపాసిబుల్ అని కంక్లూడ్ చేశారు. సెప్టెంబర్ 17, 1948 కేవలం 4 రోజుల మిలిటరీ క్యాంపెయిన్ తర్వాత సాయంత్రం హైదరాబాద్ రూలర్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియో ద్వారా ప్రజల్ని ఉద్దేశిస్తూ ఒక హిస్టారికల్ అనౌన్స్మెంట్ చేశారు. ఆయన ఇండియన్ యూనియన్ తో కోఆపరేట్ చేస్తున్నానని, వైలెన్స్ ఇమ్మీడియట్లీ స్టాప్ చేయాలని, రజాకార్ ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో మేజర్ జనరల్ ఎడ్రూస్ ఇండియన్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ముందు అఫీషియల్ గా సరెండర్ అయ్యారు. ఆపరేషన్ పోలో అఫీషియల్ గా కంప్లీట్ అయింది. కేవలం 108 గంటలు. అంత పెద్ద హైదరాబాద్ స్టేట్ జస్ట్ 4 రోజుల్లో ఇండియన్ యూనియన్ లో ఇంటిగ్రేట్ అయింది. మిలిటరీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మేజర్ జనరల్ జేఎన్ చౌదరి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ గా చార్జ్ తీసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ ని స్టెబిలైజ్ చేసి లా అండ్ ఆర్డర్ ని రిస్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత 1950లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయ్యాక హైదరాబాద్ పార్ట్ బి స్టేట్ గా మారింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్ యూనియన్ లో మర్జ్ అయిన తర్వాత కూడా 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని రాజ్ ప్రముఖ్ గా అపాయింట్ చేశారు. అంటే ఫార్మర్ రూలర్ ని కాన్స్టిట్యూషనల్ హెడ్ గా కంటిన్యూ చేశారు. ఇది ఇండిపెండెంట్ ఇండియా పొలిటికల్ ఇంటిగ్రేషన్ అప్రోచ్ కి ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఆపరేషన్ పోలో కేవలం ఒక మిలిటరీ విక్టరీ కాదు, అది ఇండిపెండెంట్ ఇండియా టెరిటోరియల్ ఇంటిగ్రేషన్ లో ఫైనల్ డిసిసివ్ చాప్టర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ పొలిటికల్ డిటర్మినేషన్, పిపి మీనన్ డిప్లొమాటిక్ ప్లానింగ్, ఇండియన్ ఆర్మీ లైట్నింగ్ ఎగ్జిక్యూషన్, ఈ 3 కలిసి ఇండియా మ్యాప్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాయి. ఒకవేళ హైదరాబాద్ ఇండిపెండెంట్ గా మిగిలిపోయి ఉంటే ఇండియా మధ్యలో పర్మనెంట్ జియోపాలిటికల్ కాంప్లికేషన్ క్రియేట్ అయ్యేది అని చాలా మంది హిస్టారియన్స్ అనలైజ్ చేస్తారు. కేవలం 108 గంటల్లో ఒక సావరెన్ ప్రిన్స్లీ స్టేట్ హిస్టరీలో కలిసిపోయింది. ఆపరేషన్ పోలో మన ఆర్మీ స్ప్రెడ్ కి
మన లీడర్షిప్ డెసిసివ్నెస్ కి మరియు ఇండిపెండెంట్ ఇండియా యూనిటీని ప్రిజర్వ్ చేయడానికి తీసుకున్న స్ట్రాంగెస్ట్ డెసిషన్ లో ఒకటిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆపరేషన్ పోలో కంప్లీట్ అయింది, కానీ ఇండిపెండెంట్ ఇండియా మిలిటరీ హిస్టరీ ఇక్కడితో ఆగలేదు. గోవా లిబరేషన్ 1962, 1965, 1971, సియాచిన్, కార్గిల్, ప్రతి ఆపరేషన్ వెనుక ఒక ఇన్క్రెడిబుల్ స్టోరీ ఉంది. ఆ స్టోరీస్ అన్ని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంటిల్ దెన్, జై భారత్.